స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఎస్సీఎఫ్ ఈ పేరు చెప్పగానే మొదటగా అందరికీ గుర్తొచ్చేది పేద పిల్లలు. ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు క్రికెట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన ప్లేయర్స్ ఉన్నారు, టెన్నిస్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. అంటే సవాళ్ళు ఎదుర్కొన్నారా మీరు? చాలా చాలా సవాళ్ళు. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారు నన్ను. అంటే లోకల్ లీడర్లు కంప్లైంట్ ఇచ్చారా? లోకల్ లీడర్లు ఉండరు, లోకల్ లీడర్లు సపోర్ట్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఇది బికాజ్ ఇది 100 కోట్ల స్థలం. ఇది నన్ను ఎంతో మంది కొడతానికి వచ్చి నాతో పాటు టీ తాగి వెళ్ళిన ఎంతో మంది ఉన్నారు. ఆటలు స్పోర్ట్స్ అనేటివి కుల మతాల తేడా లేకుండా అందరినీ కలుపుతాయంటే మీరు నమ్ముతారా? 100% మేము చేసేది ఆ పని కదా. ఫుట్బాల్ అంటున్నారు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఇంటర్నేషనల్, అన్ని బాస్కెట్ బాల్ ఇంటర్నేషనల్ అన్ని ఉన్నాయి. మరి ఇలాంటికి వాటికి కోచింగ్ ఇస్తుంటే మీరు పూరెస్ట్ ఆఫ్ పూర్ అన్నారు, మరి వాళ్ళు ఎలా వచ్చారు ఫస్ట్ ఇక్కడికి? వాళ్ళకి మేము వెళ్తుంటాం, స్లమ్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళకి చెప్తుంటాం, ఇట్లా మీకు స్టార్ట్ అయింది, మీకు ఫ్రీ ఉంటుంది ఇక్కడ. ఇప్పటి వరకు ఎంతమంది పేద విద్యార్థులకు ఎస్సీఎఫ్ ద్వారా శిక్షణ అందించారు? 2.5 లక్షలు. వాళ్ళలో నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి నేషనల్ స్థాయికి వెళ్ళిన వాళ్ళ పేర్లు 2-3 చెప్తారా పేర్లు? ఇప్పుడు మా ప్రజెంట్ మహమ్మద్ సిరాజే ఉన్నాడు ఇక్కడ, 3 ఇయర్స్ ఇక్కడ ఉన్నాడు చిన్నప్పటి నుంచి. అతి గొప్ప పేరు అల్లు అర్జున్ కూడా మా స్టూడెంట్. రానా కూడా చాలా మంది సగం ఫిలిం మా స్టూడెంట్స్ ఉంటారు. మీరు అనుకున్నది టార్గెట్ రీచ్ అయ్యారు, దానికి తగ్గట్టు మరి మీకు వచ్చిన అవార్డ్స్ ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చారు నాకు బెస్ట్ ఎన్జిఓ కింద. అండ్ యుఎన్ అవార్డు వచ్చింది నాకు ఫ్రాన్స్ లో. రొకోఫెల్లర్ అవార్డు వచ్చింది, అమెరికన్ అవార్డు. ఇవన్నీ చాలా రేర్ గా ఇండియన్స్ ఇస్తారు. నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఎస్సీఎఫ్ ఈ పేరు చెప్పగానే మొదటగా అందరికీ గుర్తొచ్చేది పేద పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, మదర్సా పిల్లలు. మతాలు అనే తేడా లేకుండా అందరూ పేద విద్యార్థులు ఈ ఎస్సీఎఫ్కి వస్తారు, కోచింగ్ తీసుకుంటారు. ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్ళు క్రికెట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన ప్లేయర్స్ ఉన్నారు, టెన్నిస్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. అలాగే ఈ ఎస్సీఎఫ్ దాదాపు 450 స్కూళ్ళని అడాప్షన్ చేసుకొని అక్కడ గ్రౌండ్ క్లీన్ చేయడం, వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలో అవి వారికి అందించి మళ్ళీ వెనుతిరగడం, ఇలా దాదాపు 450 స్కూళ్ళకి వాళ్ళు వర్క్ చేశారు అడాప్షన్ తీసుకొని. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంది ఎవరు అని ఒక సందేహం అయితే మీకు రావచ్చు. వారు మరెవరో కాదు, కమ్మెల సాయిబాబా. ఆయన ఒకప్పుడు రంజీ క్రికెటరు. నేను ఒక్కనే ఎదగాల, నాతో పాటు అందరూ ఎదగాలి అనే మనస్తత్వం కలవారంట ఆయన. ఒకసారి మరి ఆయనను కలుద్దాం, కలిసి ఈ ఎస్సీఎఫ్ గురించి పూర్తిగా ఈ చరిత్ర అసలు ఎలా స్టార్ట్ అయింది ఇవన్నీ ఆయనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? అసలు ఎస్సీఎఫ్ స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఇది ఎవరి కోసం పనిచేస్తుంది? బ్యాంక్ లో పనిచేశాను. 1991లో ఈ స్కీమ్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకొచ్చారు. డిఫరెంట్ ఈ ప్లేసెస్ లో అంతా కబ్జాలు అవుతుంటే ఆ ప్లేసెస్ స్పోర్టింగ్ హబ్స్ తయారు చేసి విత్ ప్రైవేట్ పీపుల్ తోటి మాలాంటి వాళ్ళు ఎవరైనా ప్లేయర్స్ ముందుకు వచ్చి వాళ్ళు ఎన్జిఓ స్టార్ట్ చేసి వస్తే అట్లా 10 చోట్ల స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. దానికి చాలా మంది విముఖత చూపెట్టారు బిగినింగ్ లో, ఎందుకంటే ప్లేయర్స్ వచ్చి పబ్లిక్ ప్లేస్ లో పనిచేస్తాం అనేది చాలా కష్టం. అంటే సవాళ్ళు ఎదుర్కొన్నారా మీరు? చాలా చాలా సవాళ్ళు. ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారు నన్ను. అంటే లోకల్ లీడర్లు కంప్లైంట్ ఇచ్చారా? లోకల్ లీడర్లు ఉండరు, లోకల్ లీడర్లు సపోర్ట్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఇది బికాజ్ ఇది 100 కోట్ల స్థలం, ఇది గవర్నమెంట్ స్థలము. దీంట్లో చాలా తక్కువ మందికి స్పోర్ట్స్ కల్చర్ ఉంటుంది. స్పోర్ట్స్ ఆడాలి, వాళ్ళ పిల్లలు ఆడాలి, వాళ్ళ మనం ఆడాలి, పక్కన వాళ్ళు ఆడాలని చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ స్థలం వాళ్ళకి ఒక డౌట్, ఈ సాయిబాబా స్టార్ట్ చేస్తే ఏదో అంటే సాయిబాబాని స్థలాన్ని కబ్జా చేసుకుంటాడని అనుకున్నారా? ఒక ఉద్దేశం అది ఉద్దేశం. దాని తర్వాత మాకు ఏంటంటే దీన్ని చాలా టెక్నాలజికల్ గా గవర్నమెంట్ బిగినింగ్ లో నేను ఒక్కడే ఇక్కడ చేస్తున్నా అని నా డెడికేషన్ కమిట్మెంట్ చూసి వాళ్ళు ఫ్లడ్ లైట్స్ కూడా ఇచ్చిండ్రు. ఫస్ట్ టైం ఇండియాలో ఫ్లడ్ లైట్. నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. ఫస్ట్ 3 ఇయర్స్ చేసిన తర్వాత నాకు చాలా కష్టమైంది. లోకల్ గుండాస్ తోటి, డ్రగ్ అడిక్టెడ్ ప్లేస్, స్మెల్ అంతా కింద డ్రైనేజెస్, ఇక్కడ కొంచెం వల్నరబిలిటీ ఎక్కువ. పిల్లలు తెలియదు, 4th క్లాస్ చదివి మెకానిక్స్ అవుతుంటారు, తెలియదు చాలా మంది. వాళ్ళు ఎన్లైట్ చేస్తానికి ఇది స్టార్ట్ చేసాం. స్పోర్ట్స్ కోచింగ్ స్టార్ట్ చేసి పీపీపీ మోడల్లో జిహెచ్ఎంసీ తోటి గవర్నమెంట్ తోటి పెట్టుకొని స్టార్ట్ చేసాం. బిగినింగ్ లో మంచిగానే ఉంటుంది సార్. తర్వాత లోకల్ అందరికి
కోఆర్డినేషన్ ఉంటుంది. ఎన్జిఓ అంటే ఫస్ట్ దొంగ అంటారు జనరల్ గా, నమ్మరు. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏదో డబ్బులు చేసుకుంటున్నారు అని ఉద్దేశం ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ అది. నేను అందులో చాలా జల్దీలో ఈ ఫ్లడ్ నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. ఫస్ట్ 3 years వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎవరికి సార్ తమ్ము చూపి మీ స్టూడెంటా? స్టూడెంట్స్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ జాయిన్ అవుతున్నారు. డిఫరెంట్ ప్లేస్ లో మా దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అయి ఉంటారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా మంది సిరాజ్ వీళ్ళంతా మా దగ్గర నుంచే కదా సార్. చాలా మంది జాయిన్ అవుతారు అక్కడ. కాబట్టి వేరే వేరే బ్యాంక్స్ లో ఐఐటీ చేసిన వాళ్ళు ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు. ఇది సంస్థ ఏంటంటే మేము ఒక బియాండ్ స్పోర్ట్స్ టీచ్ చేస్తాం. యాక్చువల్ గా ఇది మా ఫస్ట్ వెంచర్ అండి. మనం ప్రెసెంట్ అయితే ఫ్లడ్ లైట్స్ దగ్గర ఆగినాము. తర్వాత అదే మీరు ఫ్లడ్ లైట్స్ దగ్గర నుంచి చెప్పండి. నేను బ్యాంక్ లో ఉన్నప్పుడు నా కొలీగ్ ఒక ఆయన యాక్చువల్ సత్యసాయిబాబా గారు నన్ను చేంజ్ చేశారు. యాక్చువల్గా నేను పుట్టపర్తి తిన్నాను. జనరల్ గా నాకు నమ్మను, దేవుడు నమ్మేటోడు కాదు, తీర్చేటోడు. అందుకే మేమంతా హాయిగా రాంజీతా ఆడేసినాం, ఈజీగా జాబ్స్ దొరికిపోయినాయి. వైఫైలో ఉంటాడు, నిజాం కాలేజ్ క్యాప్టెన్ ఉండే, ఉస్మానియా యూనివర్సిటీ క్యాప్టెన్ ఉండే నేను. అండ్ ఈజీగా మా ఉద్యోగాలు కూడా దొరికిపోయినాయి. కాబట్టి కేర్లెస్గా ఉండేటోళ్ళం అంతా జనరల్. ఆయన ఒక రోజు అక్కడ తీసుకెళ్తే ఆశ్రమంలో లోపల వెళ్తే చెప్పులు ఇట్లా పడేసి వెళ్తున్నాను నేను. వెళ్తుంటే ఒక ఆయన వచ్చి దండం పెట్టేసి నా చెప్పులు తీసి గూట్లో పెట్టింది. పెట్టి అంత అయిపోయింది. ఈవినింగ్ మేము ఎదురున్న హోటల్లో చాయ్ తాగుతున్నాం, నేను నా ఫ్రెండ్తో తాగుతున్నాం, బ్యాంక్ కొలీగ్స్ తోటి. అదే సేమ్ పర్సన్ అక్కడ ఎవరితో టీ తాగుతున్నాడు. నాకు ఇంక్విజిటీ, ఆయన ఎవరో ఎందుకు నా చెప్పులు ఎందుకు ఎత్తిండని ఉండే. ఈ వాజ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఒరిస్సా. అంటే అంత పెద్ద ఐఏఎస్ ఆఫీసరే ఆయన నా చెప్పులు తీసి నన్ను పెట్టమని, నేను నా తప్పు ఉన్నది కాబట్టి నేను పెడతా. అప్పుడు లైఫ్ యొక్క ఫిలాసఫీ నాకు అర్థమైంది. ఏమంటే లైఫ్లో మనం సర్వీస్లోనే మనం ఎంతమందికి హెల్ప్ చేయగలం. అందుకని అక్కడి నుంచి వచ్చిన తర్వాత 89లో అయింది ఇన్సిడెంట్ నాకు. ఆ తర్వాత నాకు చేంజ్ వచ్చి బ్యాంక్లో మనం జాయిన్ అయినాను. బ్యాంక్ నుంచి ఒక సంస్థ స్టార్ట్ చేసిన, ఒక ఎన్జిఓ, స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్. అంటే బ్యాంకు ఉద్యోగి అంటున్నారు మీరు, బానే ఉంటది కదా సార్ లైఫ్, నెల జీతం వస్తుంది, ప్రశాంతమైన లైఫ్. మరి ఎందుకు ఇవన్నీ గొడవలు తీసుకుందాం అనుకున్నారు? నెత్తి మీద ఎందుకు పెట్టుకుందాం అనుకున్నారు? సత్యసాయిబాబు గారు నన్ను చేంజ్ చేసింది దాంతో. అంత పెద్ద ఆయన వచ్చి నా చెప్పులు తీసి పక్కన పెట్టిందంటే ఎందుకు పెట్టాలి ఆయన? యాక్చువల్ గా ఇప్పుడు నా చెప్పులు మా వైఫ్ పెట్టారు జనరల్ గా మనం అంటుండే, మనమే తీసి పెట్టమంటారు. అటువంటిది ఎవరు అనామకుడు తెచ్చి పెట్టిందంటే ఆ సర్వీస్ లో ఉన్న హెల్ప్, సహాయంలో అంతకంటే హ్యాపీనెస్ ఏం లేదు ప్రపంచంలో అని నేను అనుకున్నాను. దీంతో నాకు చేంజ్ వచ్చి నేను ఒక ఎన్జిఓ సంస్థ స్టార్ట్ చేసిన, స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ అని. 1990 ఆ టైంలో 1991. ఓకే సార్, ఇప్పుడు వెనకాల గ్రౌండ్ ఉంది కదా, ఇన్ ద ఇయర్ 1991 అని ఉంది. అంటే ఏంటిది అది? అప్పుడు మాకు టైప్ అయింది. అంటే అక్కడ ఆ ఫోటోలు అంతా చెత్తగా ఉంది కదా, చెత్త కుప్ప, ఇదంతా డ్రైనేజ్ ఉండే, టోటల్ డ్రైనేజ్, వాసన, డ్రగ్ అడిక్షన్. ఇప్పుడు గ్రౌండ్ అట్లా ఉండనా? చెత్త మొత్తం అంతా అట్లా ఉండే, ఇంకా చెత్తగా ఉండే స్మెల్ తోటి. అది దాన్ని తయారు చేస్తానికి గవర్నమెంట్ హెల్ప్ ఇచ్చారు బిగినింగ్ లో. ఇక ఒక 4000 లారీలు మట్టి వేసి మేము చేస్తాం. దీని కింద కూడా డ్రైనేజెస్ అయి ఉన్నాయి సార్. 4000 లారీల మట్టి స్టేజ్ బై స్టేజ్ చేస్తే ఈ లెవెల్ అయింది. ఎర్రమట్టి వేస్తే ఇట్లా ఈ స్టేజ్ కింద ఇంకా డ్రైనేజ్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది బిగినింగ్ లో, ఎందుకంటే నాకు బాగా సపోర్ట్ చేసింది బ్యూరోక్రాట్స్ వీళ్ళంతా. తర్వాత అప్పటికీ నాకు కష్టపడే లోకల్ గుండాస్ తోటి, అంటే తెలియదు వాళ్ళకి వచ్చేసి గొడవలు వెళ్తాం, ఎత్తుకుపోవటం అయ్యి సామాన్లు, దాన్ని ఏదో ఎరగొడతాం తెలియక. మరి అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు బెదిరించినప్పుడు నేను దండం పెట్టి మళ్ళీ బాల్ ఇచ్చేటోళ్ళం, వాళ్ళ పిల్లల్ని తీసుకురామని వాళ్ళని ఆడిపించి అట్లా మనం చాలా. అంటే మీరు పోలీస్ కంప్లైంట్ గవర్నమెంట్ చెప్పడం లాంటివి ఏం చేయలేదా? ఎప్పుడు చేయలేదు. చేస్తే దాంతో ఏముందంటే వాళ్ళని పనిష్ చేస్తారు. ఆ పనిష్మెంట్ అనేది ఆ కోపం మళ్ళీ మీ మీద చూపిస్తారు ఉంటది. అందుకని వాళ్ళే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి బాల్స్ ఇచ్చి మళ్ళీ క్రికెట్, ఫుట్బాల్ ఆడిపించి, వాళ్ళు ఈ రోజు ఫస్ట్ 20 years అగేన్స్ట్ ఉంటారు టోటల్ గా. ఇప్పుడు దే ఆర్ ఆల్ బ్రిక్ ఫ్యాన్స్. మా ఎమ్మెల్యే కూడా పక్కనే ఉంటాడు. వాళ్ళంతా మా ఫ్యాన్స్. ఇప్పుడు ఒక టైంలో లేకుండా ఫస్ట్ 3 years వెళ్ళిపోదాం అనుకున్నాం, మళ్ళీ బ్యాంక్ వెళ్ళిపోదాం, మళ్ళీ లీవ్ పెట్టినా. అప్పుడు నేను గవర్నమెంట్ అడిగిండు, మున్సిపల్ గవర్నమెంట్ అడిగితే ఇంకేం కావాలి, నేను లైట్స్ ఇవ్వమన్నా, ఫ్లడ్ లైట్స్ ఇవ్వమంటే గవర్నమెంట్ ఇట్స్ డొనేటెడ్. కానీ బాగా ఖర్చుతో కూడుకున్న ఫ్లడ్ లైట్స్ ఫ్రీ ఇచ్చింది కదా గవర్నమెంట్ ఇట్స్ ఫ్రీ. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అది, ఇక్కడ హైదరాబాద్ కాదు. అది దాని తర్వాత బౌలింగ్ మిషన్ వచ్చింది మాకు. ఇవన్నీ ఫస్ట్ టైం చాలా చేసాం. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్న పనులు కదా. అంటే మాకు డొనేషన్స్, మాకు డబ్బులు కదా. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, నాకు డొనేషన్ తెచ్చింది. ఆ డొనేషన్ ఏం చేస్తున్నాం, ప్రాపర్ గా మేము గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ మేము వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంటాం. ఇవన్నీ ఇక్కడ కూడా ఎంతమంది 80% చిల్డ్రన్ ఫ్రీగా ఉంటారు మదర్సా నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. మీరు మదర్సా గవర్నమెంట్ స్కూల్స్ అని అంటున్నారు కదా, ఇప్పుడు ఎప్పుడన్నా అంటే మదర్సా గవర్నమెంట్ స్కూలు ఇక్కడ వచ్చి హిందూ ముస్లింలు అందరు క్రికెట్ ఆడుకుంటుంటారు, పేద పిల్లలు. కొందరు కావాలని ఎప్పుడైనా గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నం చేసిరా ఇక్కడ? నమాజ్ కూడా అయినా ఇక్కడ గొడవ ఎప్పుడు కాలేదు.
గొడవ వాళ్ళు ఏంటంటే తెలవక ఏదో అంటుంటే నన్ను ఎంతో మంది కొడతానికి వచ్చి నాతో పాటు టీ తాగి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను రాగానే దండం పెడతా ఫస్ట్, బాబు ప్రాబ్లం ఏం చెప్పండి, మీరు మీకేం బాల్ కావాలన్నా బ్యాట్ కావాలన్నా, నేనైతే మీకు తోఫా ఇది, నేనుండను, ఇది నాది కాదు, ఇది గవర్నమెంట్ స్థలము, నాకు షోప్ ఉంది, నేను బ్యాంకు ₹1,00,000 ఉద్యోగం ఉంది, మీకు రాజధాని ప్లేయర్ ఎవరు రారు జనరల్ గా, మీకు ఇది మీకు ఉపయోగపడుతుంది, నేను పోయిన తర్వాత కూడా మీకు ఉపయోగపడుతుంది, నేను స్టార్ట్ చేస్తుంటా అని అట్లా ట్రాన్స్ఫార్మ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనమలందరూ తీసుకొచ్చి ఫ్రీగా ఆడిపిస్తాం. ఆటలు స్పోర్ట్స్ అనేటివి కుల మతాల తేడా లేకుండా అందరినీ కలుపుతాయంటే మీరు నమ్ముతారా? 100% మేము చేసేది ఆ పని కదండి. అంతా ముస్లిమ్స్, హిందూస్, పార్సీస్, క్రిస్టియన్ అందరు రకాలు వస్తారు. మేము రాగానే ఫస్ట్ బాయ్ చెప్తాం, సరిగ్గా నుంచోటం, మిలిటరీ నుంచి వాళ్ళ నవ్వుతా మాట్లాడాలి, ఫస్ట్ స్మైల్ స్టార్ట్ చేయాలి. స్మైల్, కోపం చూపించదు, కోపం అసలు ఫస్ట్ కోపం అనేది ఉండకూడదు మనిషికి. అందుకని చిన్న పిల్లోడి నుంచి చిన్న పాప మా దగ్గర వస్తే ఫస్ట్ నవ్వుతా మాట్లాడిన తర్వాత వాళ్ళు జాయిన్ చేస్తాం మేము. వాళ్ళ ఫస్ట్ థింగ్ అదనమాట. ఎనీ స్పోర్ట్స్ మెన్ కానీ, ఎనీ హ్యూమన్ బీయింగ్ కానీ ఆ నవ్వులోనే అంతా ఉంటుంది, హ్యూమన్ సిస్టమ్ అంతా బాగుంటుంది. సెకండ్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ అలాగే ఇంకా పై చదువులు చదువుకునే వారు కూడా ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటారు, ఆడతారని చెప్తున్నారు. ఈ ఆటలు ఆడడం వల్ల అంటే చదువుకున్న ఆ నైపుణ్యత కూడా పెరుగుతుందా? 100% ఆటలే ఆరోగ్యం ఉంటారు. స్పోర్ట్స్ ఇస్ ద చీపెస్ట్ మెడిసిన్ అని మేము చెప్తుంటాము. ఈ ఆటల మూలన ఏమంటే ఒక టీమ్ స్పిరిట్, ఒక మనకు ఓన్నెస్ వస్తుంది, మనం అందరూ కలిసి పని చేయాలని, అది ఆటల ద్వారానే వస్తుంది. ఆటల్లో చూడండి, మేనేజింగ్ డైరెక్టర్ కంపెనీలో ఉన్న నుంచి ప్యూన్ వరకు ఆ క్రికెట్ బ్యాట్ ఒకటే బ్యాట్ పెట్టి ఆడతారు. అంత ఎంత కలిసి ఉంటుంది అంటే ఎంత ఓన్నెస్ ఉంటుంది. ఇది ఓన్లీ ఆటలే మనకి ఇవ్వగలవు. వేరే చోట ఆయన రూమ్ లో ఆయన ఉంటాడు, ఏసీ రూమ్ లో ఈయన ప్యూన్ కింద ఉంటాడు, కానీ ఆడేటప్పుడు మాత్రం ఇద్దరు కలిసి ఆడాలి కంపల్సరీ. అది వచ్చే అది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ టీచ్ చేస్తుంది, హ్యూమానిటీ టీచ్ చేస్తుంది స్పోర్ట్స్, ఇవన్నీ వస్తాయి. ఈ మధ్య SCF గురించి తెలుసుకుంటుంటే బిట్స్ అనే ఒక విషయం తెలిసింది. వాట్ ఈస్ బిట్స్? బిట్స్ అంటే ఏంటి? బిట్స్ అనేది మా ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఉంది. బిల్డ్ ఇండియా త్రూ స్పోర్ట్స్ అనేది ఏంటంటే అందరు పిల్లలు వచ్చి ఇక్కడ ఆడలేదు. ఇక్కడ 600 మంది పిల్లలే రాగలరు. 1 acre స్థలంలో 600 మంది 700 మందికి మేము అకామిడేట్ చేయగలం. బిట్స్ అనేది బిల్డ్ ఇండియా త్రూ స్పోర్ట్స్ లో మేము డోర్ స్టెప్స్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉందండి, ఎక్కడో బోయిన్పల్లిలో ఉంది, లేదా కరీంనగర్ లో ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫెసిలిటీ ఇస్తాం. చిన్న చిన్న గ్రౌండ్స్ తయారు చేసి, వాలీబాల్ కోర్ట్ వేసి, ఖోఖో కోర్ట్స్ వేసి, వాళ్ళని మోటివేట్ చేసి, ఆటలు ఆడుతుండండి మీరు, ఆటలే ఆరోగ్యం మీకు, మీరంతా కలిసి ఆడాలి అండ్ వన్నెస్ క్రియేట్ చేస్తాం అనమాట. ఆడపిల్లలకి ఎక్కువ ఆడపిల్లలకి చేస్తాం. మాకు 25,000 గర్ల్స్ మాకు కనెక్ట్ ఉంటారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్. ఎప్పటి సార్ పిక్? ఇది 3 years బ్యాక్ సార్. ఇది ఇక్కడేనా SCF లో? హైదరాబాద్ ఇదంతా ఇక్కడ కాదు, ఇక్కడ బయట స్కూల్, బయట వేరే స్కూల్స్ లో మీరు చేసిన వర్క్స్ ఇవి. ఇది సిటీ కాలేజ్, ఇట్లా ఉందని ఇట్లా తయారు చేస్తాం. ఇది ఓకే, వెంటనే క్లీన్ చేసేసి ఒక నెట్ వేసేసారు. మా దగ్గర అన్ని ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది సార్. విత్ ఇన్ నో టైం చేస్తాం. ఇది ఎక్కడ? ఇది కూడా ఒక స్కూల్ సార్. ఇది రాణిగంజ్ లో ఉన్న స్కూల్. ఇది ఇవన్నీ క్లీన్ చేసేసి ఎమ్మటే మనం ఆడిపిస్తుంటాం. అట్లా ఇంతకుముందు ఆడటానికి వీల్లేదు, అక్కడ ఆడొచ్చు. ఓకే, అట్లా అనమాట. ఇది ఎక్కడ సార్? ఇది మాకు మొయినాబాద్ లో స్కూల్ సార్, గవర్నమెంట్ స్కూల్. ఆడపిల్లలకి అది ఇచ్చినాం అనమాట. వాళ్ళకి బాస్కెట్ బాల్. ఇదేంటి బాస్కెట్ బాల్ కదా? ఇది బాస్కెట్ బాల్. కొత్తగూడెం వెళ్ళాము, అక్కడ కూడా ఏం లేకుండా చెట్టు కట్టినాము బాస్కెట్ బాల్, అక్కడ ఆడతారు. ఇది ఎక్కడ? ఫుట్బాల్? ఇది ఫుట్బాల్. లోకల్ పిల్లలు సార్, వీళ్ళంతా ఫస్ట్ ఆన్సర్ పిల్లలు. వాళ్ళకి చాలా బీద పిల్లలు ఫుట్బాల్స్ ఇచ్చి ఆడిస్తుంటాం. పైన ఆడపిల్లలు. ఇది కూడా మొయినాబాద్ స్కూల్ సార్. ఆ స్కూల్ మీరు అవన్నీ మీరే స్పాన్సర్ చేస్తారా? నెట్ అవన్నీ టోటల్ ఫ్రీ, ఎక్విప్మెంట్స్ అన్ని టోటల్ ఇవన్నీ మీరు చేంజ్ చేసినాయి? ఇదంతా ఇది ఇంతకుముందు చెత్తకుండా ఇట్లా ఉండేది, ఇట్లా తయారైంది. ఇది మారేడుపల్లిలో 2,000 మంది ఆడపిల్లలు చదువుతారు ఇక్కడ. ఇట్లా ఉండేది దాన్ని ఇట్లా తయారు చేస్తారు. ఏంటి సార్, ఏ స్కూల్ అది? ఇది మారేడుపల్లి గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్ గర్ల్స్ స్కూల్ మారేడుపల్లి. ఇక్కడ ఇట్లా తయారు చేస్తాం. అంటే ఆట స్థలమే లేదు, ఫస్ట్ ఆట స్థలాన్ని క్రియేట్ చేస్తాం మేము. ఇది నాంపల్లి స్కూల్ మీరు చెప్పిన నాకు 30 కలెక్టర్ గారు విజిట్ చేసి. సో SCF ఉద్దేశం ఆట స్థలాల్ని క్రియేట్ చేయాలి, పిల్లల్ని ఆటలు ఆడించాలి, వాళ్ళలో మానసిక ధైర్యం పెంచాలి. ఓకే, మానసిక ధైర్యం పెరగాలంటే ఆటలు ఆడాలి కంపల్సరీ. మీ ఆరోగ్యమే ముందు సార్, ఆరోగ్యానికి ఆటలే కావాలి. ఆటలే అది చీపెస్ట్ మెడిసిన్ అది. సో ఇది మా ఫుట్బాల్ మిషన్. మొత్తం ఇప్పటి వరకు ఇవన్నీ ఫొటోస్ చూస్తుంటే చాలా వరకు స్కూల్స్ అన్నిటిని మీరు పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తుంది. చెత్తగా ఉన్న స్థలాల్ని మీరు ఆట మైదానంగా మార్చినట్టు తెలుస్తుంది. ఎన్ని స్కూళ్ళని ఇప్పటి వరకు మార్చారు? ఇప్పుడు 450 స్కూల్స్ అయినాయి సార్. నా జీవితంలో 1000 స్కూల్స్ చేయాలని. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. నేను బతికుంటే 1000 స్కూల్స్ ఇంకా ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇంకో 10 లక్షల మంది పిల్లలకి ఉపయోగపడతాను సార్. ఓకే, 450 స్కూల్స్ మీరు మార్చేశారు ఆట మైదానంగా. ఎక్కడైతే అవి పనికిరాని స్థలాల్ని, స్కూల్ పక్కన ఉన్న స్థలాల్ని, మరి ఆ 450 స్థలాల్ని అలా మార్చడానికి ఎవరు సహకరించారు మీ NGOకి? ఫస్ట్ అంటే డిఫరెంట్ పార్ట్నర్స్ ఉంటారు. లేకుండా మేమేం చేస్తామంటే ఫస్ట్ మా దగ్గర ఎట్లా అంటే
మేము అన్ని కొని పెట్టలేము అక్కడ. మాది ఏంటంటే స్క్రాప్, ఇక్కడ ఇది స్క్రాప్. మాకు మేము జూ పార్క్ అక్కడ వెళ్తాము, ఒక టన్ 2 టన్స్ మేము ఈ కొనుక్కుంటాం. ఈ కొనుక్కొని వర్క్ షాప్ లో తయారు చేసుకుంటాం. ఇవన్నీ ఇది బాస్కెట్ బాల్ ఇవన్నీ తయారు చేసి పెయింట్ చేసి కోకో పోల్స్ ని మేము రీడొనేట్ చేస్తుంటాం. రోలర్స్ ని ఇట్లా పోడియమ్స్ ని, ఈ చెక్క ముక్కలు దొరుకుతాయి కదా, దాంతో ఏంటంటే బయట వాళ్ళు 100 రూపాయలు చేసి 100 రూపాయలు తయారు చేస్తాం. అది అంత చీపెస్ట్. ఇట్లా స్క్రాప్ తెచ్చుకుంటాం సార్. అట్లా వెళ్ళి స్కూళ్ళలో మేము ఇస్తుంటాము. అట్లా కొన్ని వేల మంది పిల్లలకి బెనిఫిట్ అవుతుంది దాంట్లో. అవి 10 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. ఎన్ని చెత్త కుప్పని స్టార్ట్ చేసి ఎంత వెరీ ఇదనమాట. సో ఇప్పటి వరకు సార్ ఇదంతా మీరు డిఫరెంట్ స్కూల్స్, స్కూల్ మొన్న చేసిన స్కూల్ లాస్ట్ ఇప్పటి వరకు ఎస్సీఎఫ్ బయట స్కూల్స్ కి వెళ్ళి వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేశారు అక్కడ ఆ విషయాలన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఎస్సీఎఫ్ లో స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ లో ఎలాంటి శిక్షణ ఇస్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ కోచింగ్ ఇక్కడ ఉంటుంది, మనం అడిగి తెలుసుకుందాం. కోచ్ సాయిబాబా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్సీఎఫ్ లో ఎలాంటి ఆటలు ఆడిస్తారు, మరి వాటికి ఎలాంటి శిక్షణ ఇస్తారు ఆటలకు సంబంధించి, అవన్నీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ఎస్సీఎఫ్ లో ఎలాంటి ఆటలు ఆడిస్తారు సార్? ఇక మాకు డైరెక్ట్ అంటే క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, కరాటే, టెన్నిస్ ఈ మామూలుగా ఉంటాయండి. ఇక్కడ వచ్చి దాదాపు 600 చిల్డ్రన్ వస్తారు మార్నింగ్ టు వేరే వేరే టైమింగ్స్ లో. ఎలాంటి కోచింగ్ ఇస్తారు? సైంటిఫిక్. అది సైంటిఫిక్ కోచింగ్ అంటే ఫస్ట్ వాళ్ళ బిహేవియరల్ సైన్స్ ఫస్ట్ కోచింగ్. బ్యాటింగ్ బౌలింగ్ అంతా మాకు రంజీ ట్రోఫీ మాకు తెలుసు ఎట్లా ఇది. కానీ ఆ పిల్లల్ని ముందు వాళ్ళ మెంటలీ స్ట్రాంగ్ చేయాలి. ఫస్ట్ స్ట్రాంగ్ చేయాలి. దాని తర్వాత దిస్ షుడ్ బి వెరీ ఈజీ. లైఫ్ అనేది లైఫ్ ఫిలాసఫీ గురించి చెప్తాం. ఫస్ట్ నువ్వు రేపు పొద్దున వచ్చి ఏదైనా స్కోర్ చేయకుంటే ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. నీకు ఈ క్రికెట్ విల్ టీచ్ యూ, ఫుట్బాల్ విల్ టీచ్ యూ సో మెనీ థింగ్స్. అంటే అందరితో ఈజీగా మూవ్ అవ్వాలి. కోచ్లు కూడా నవ్వుతా మాట్లాడతారు. వాళ్ళంతా క్లాసెస్ ఎవ్రీ 15 బాయ్స్ ఒక కోచ్ ఉంటాడు గర్ల్స్ కి. వాళ్ళు సైంటిఫిక్ కోచింగ్ ఇస్తారు. వీళ్ళంతా ఎప్పుడు నవ్వుతానే ఉంటారు. వీళ్ళు కూడా అట్లా మేము సైంటిఫిక్ చేస్తాం. అంత దాంట్లో రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఎంతమంది ఇంజనీర్స్ ఐఐటీలు పాస్ అయ్యారు, ఇక్కడ నుంచి డాక్టర్స్ అయినరు. బెస్ట్ సిటిజన్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వస్తారు ఇక్కడ. చాలా మంది పూరే ఉంటారు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్స్ వస్తా అంటున్నారు. మీరేమో కోచింగ్ ఏమో ఫుట్బాల్ అంటున్నారు, ఇంటర్నేషనల్ క్రికెట్, ఇంటర్నేషనల్ అన్ని, బాస్కెట్ బాల్ ఇంటర్నేషనల్ అన్ని ఉన్నాయి. మరి ఇలాంటికి వాటికి కోచింగ్ ఇస్తుంటే మీరు పూరెస్ట్ ఆఫ్ పూర్ అన్నారు. మరి వాళ్ళు ఎలా వచ్చారు ఫస్ట్ ఇక్కడికి? వాళ్ళకి మేము వెళ్తుంటాం స్లమ్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళకి చెప్తుంటాం ఇట్లా మీకు స్టార్ట్ అయింది, మీకు ఫ్రీ ఉంటుంది ఇక్కడ. మీ ఇక్కడ కోచింగ్ అయితే ఫ్రీ ఉంటుంది. మీకు గవర్నమెంట్ స్కూల్ మీరు చదువుతున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఫెసిలిటీ ఉండదు. మా దగ్గర ఫ్లడ్ లైట్ ఫెసిలిటీ దగ్గర నుంచి మా బౌలింగ్ మిషన్స్ దగ్గర నుంచి ఫుట్బాల్ మిషన్ అన్ని ఉంటాయి. మీరు హెడ్ మాస్టర్ని కలిసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం, పేరెంట్స్ కలిసి రిక్వెస్ట్ చేస్తాం. మీరు ఆడిపోయండి. ఆటలు అనేది చాలా ముఖ్యం. ప్లేయర్ అనేది నెక్స్ట్ స్టేజ్. మహమ్మద్ సిరాజ్ అవడము, పివి సింధు అవడం నెక్స్ట్ స్టేజ్. అదంతా ఫస్ట్ మీ ఆరోగ్యం గురించి మీరు ఆడాలి. ఈ స్థలము, ఈ ఫౌండేషన్ ఉంది, మీకు ఆరోగ్యము ఆహ్లాదకరంగా మీరు లైఫ్ లో ఎట్లా ఉండాలని నేర్పిస్తానికి ఇది ఉంటుంది. ప్లేయర్స్ అనేది నెక్స్ట్. ఇప్పటి వరకు ఎంతమంది పేద విద్యార్థులకు ఎస్సీఎఫ్ ద్వారా శిక్షణ అందించారు? 2.5 లక్షలు ఉన్నారు సార్. 2.5 లక్షలు. ఇక్కడ మహారాష్ట్ర, బాంబే, ఢిల్లీ అండ్ ఆంధ్ర ఇట్లా మేము చాలా కొన్ని వందల స్కూల్స్, వందల పబ్లిక్ ప్లేసెస్ వెళ్ళి వాళ్ళకి వర్క్ షాప్స్ తీసుకుని ఎన్నో చిన్న డొనేషన్స్, ఒక బాల్ ఇచ్చి చిన్న మా దగ్గర కొంతమంది పార్ట్నర్, మైక్రోసాఫ్ట్ ఈజ్ అవర్ పార్ట్నర్. వాళ్ళు కొంచెం సాయం చేశారు మధ్యలో. అంటే స్క్రాప్ ఇస్తేనే ఆ స్క్రాప్ తో చేశారు చాలా చేసి. వాళ్ళు మైక్రోసాఫ్ట్ మీ పార్ట్నర్. ఇంకా స్పాన్సర్స్ అండ్ ఇది ఉంది, ఎన్టీపీసీ ఒకటి ఉంది. అంటే పెద్ద స్పాన్సర్స్ ఏం లేరు. వీళ్ళు ఇప్పుడు మీరు డబ్బా చూసిన అటువంటి స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకా మాకు ఏంటంటే దీనికి కార్పస్ అవసరం. దీనికి వెళ్ళి పరిగెత్త వెళ్ళి పడిపోకూడదు, ఉండకూడదు. అందుకని మాకు ఏంటంటే ఖర్చులు ఉంటాయి, మామూలు బేసిక్ ఖర్చులు ఉంటాయి. వేరే వాడు 10 రూపాయలు ఖర్చు పెడితే 1 రూపాయి ఖర్చు పెట్టాలి కదా. ఆ రూపాయి అన్న ఎవరన్నా మాకు పార్ట్నర్స్ ఉండాలి, ఉంటే వీకెండ్ మేము ఏంటంటే అది చీపెస్ట్ మెథడ్. స్పాన్సర్షిప్స్ ని కోరుతున్నాం సార్. వెళ్తుంటాం, మేము అడుగుతుంటాము ఈ వికెట్స్ కొనియండి, బ్యాట్ కొనియండి. అందులో ఒక 100 మంది దగ్గరికి వెళ్తే ఒక 2-3 ఇస్తారు. అట్లా మాది నడుస్తుంది. దాదాపు 2 లక్షల మందికి పైగా ఇక్కడ శిక్షణ తీసుకున్నారు పేద విద్యార్థులు అని చెప్తున్నారు. వాళ్ళలో నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి, నేషనల్ స్థాయికి వెళ్ళిన వాళ్ళ పేర్లు 2-3 చెప్తారా పేర్లు? ఇప్పుడు మా ప్రెసెంట్ మహమ్మద్ సిరాజే ఉన్నాడు ఇక్కడ. 3 ఇయర్స్ ఇక్కడ ఉన్నాడు చిన్నప్పటి నుంచి. మన కూడా వచ్చి సాయంత్రం వరకు 12 గంటల వరకు ఆడేసి వెళ్ళిండు. దాంతో అర్చనా దాస్ అని ఎక్కడి నుంచి అతి బీద పిల్ల. అర్చనా దాస్ ఏం ఆడతారు? స్పోర్ట్, క్రికెట్. 5 ఇయర్స్ ఇండియాకి ఆడింది. వాళ్ళ ఫాదర్ గప్చుప్ అమ్మేటోడు ఇక్కడ మన సిద్దల్ బస్తీలా. చిన్న పాప వచ్చినప్పుడు తీసుకొచ్చి 6 ఇయర్స్ పాపని తెచ్చినప్పుడు నేను ఫస్ట్ అడిగిన, నవ్వుతా మాట్లాడిన తర్వాత నువ్వు ఇండియాకి ఆడతామంటే ఏ స్టైల్ ప్లే అంది. ఆమె 10 ఇయర్స్ కష్టపడి ఇండియా అన్ని చోట్ల ఆడింది.
మొత్తం ఆస్ట్రేలియాతో కానీ బాంబేలో ఉండి లండన్ నుంచి బాంబే వచ్చి వాళ్ళు ఆస్ట్రేలియా పోయే ముందు 2 రోజులు టైం ఉంటే ఆమె హైదరాబాద్ వస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను నేను. అప్పుడు ఆమె ఫస్ట్ డే నేను ఏం మాట్లాడినా చెప్పింది. ఫస్ట్ డే సాయిబాబా సారు నువ్వు ఇండియాకి ఆడతావా అన్నాడు. నేను పట్టుదలతో ఆడి నేను ఇండియాకి ఈరోజు ఆడుతున్నాను. మొత్తం పిల్లలంతా ఉన్నారు, 500 మంది పిల్లలకి ఆ మోటివేషన్ స్పీచ్ ఇచ్చేది. దాని తర్వాత సానియా మిర్జా కూడా చిన్నప్పుడు ఆడింది ఇక్కడ అండర్-11 ఛాంపియన్షిప్ టెన్నిస్. అండ్ సామా సాత్విక్ కానీ చిన్నప్పుడు టెన్నిస్ ఆడింది. ఇప్పుడు డిఎస్పీ పోస్ట్ మనం నెంబర్ 1 ఇండియాలో. వాళ్ళంతా వెరీ సిరాజ్ కూడా అంతా. సిరాజ్ గురించి చెప్పండి. సిరాజ్ చాలా చిన్నప్పుడు ఇక్కడ 7th క్లాస్ లో 2-3 ఇయర్స్ ఇక్కడే ఉండే మా దగ్గర, ఫార్మేటివ్ ఇయర్స్ లా. అప్పుడు మా వైఫ్ ఎవ్రీ సండే 100 గుడ్లు బిస్కెట్లు తెచ్చి ఫ్రీగా ఇచ్చిటాం బీద పిల్లలకి. సిరాజ్ మొన్న చెప్తుండే ఇక్కడ కూర్చుని పోలీస్ డిపార్ట్మెంట్ సెలక్షన్స్ అయిన ఆయన కూడా వచ్చిండు, సివి ఆనంద్ గారు అందరూ వచ్చాను. ఆయన అంటుండే చిన్నప్పుడు నేను లైన్ లో జల్దీ తీసుకుని ఒక గుడ్డు తీసుకున్నాను, మళ్ళీ సెకండ్ లైన్ లో 2 గుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు మెమరీస్ గుర్తు చేసుకున్నాను, గ్రౌండ్ లెవెల్ ఆయన గుర్తు చేసుకున్నాడు. అండ్ ఇట్స్ గ్రేట్ థింగ్. ఏదైనా టీచర్కి ఏంటంటే వాళ్ళు చెప్పింది మాకు సంతోషం, వాళ్ళు ఏం చేయకర్లే, వాళ్ళు ఆడిన దానికి టీచర్ కి హ్యాపీ ఉంటుంది. సిరాజ్ ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ వచ్చినప్పుడు మీతో మాట్లాడతాడా? ఆటిట్యూడ్ ఏమన్నా చూపిస్తాడా నార్మల్ గా? మా దగ్గర చిన్నప్పుడు చూసినప్పుడు లేదంటే అదే ఉండదు సార్. ఇక్కడ ఆడుతుంటాడు. సాయంత్రం 12 గంటలు 2 రోజుల్లో ఆడిండు. అంటే ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ ఆడిండు. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్ కదా, ఇక్కడికి వస్తే పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్లు అడగడం, ఫోటోలు అడగడము ఇబ్బందిగా కొంచెం అతనికి కూడా ఉంటది కదా, అయినా వస్తాడా? సెక్యూరిటీ ఉంటది, బట్ తెలిసిన వాళ్ళ దగ్గర మంచి కూర్చుంటాడు. అండ్ ఇప్పటికీ ఫస్ట్ ఆన్సర్ కి వస్తాడు, అక్కడ అందరి ఫ్రెండ్స్ కలుస్తాడు, ఆడతాడు. మామూలుగా బౌలింగ్ వేయడు, బ్యాటింగ్ చేస్తుంటాడు. మా గ్రౌండ్ కూడా వస్తుంటాడు అప్పుడప్పుడు. కొంచెం అందరినీ వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరు కలుస్తాడు. సాయిబాబా సార్ బాగున్నాడు, అట్లీస్ట్ దట్ ఇస్ ఎనఫ్ అన్నమాట. ఆ ఫీలింగ్ గురించి చెప్పండి. ఇక్కడ ఇదే గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు సిరాజ్, అర్చనా దాస్, సానియా మిర్జా అంతర్జాతీయ లెవెల్లో ఆడారు కొన్ని. ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీ మనసు? ఫీలింగ్ ఎనీ టీచర్ కి మన పిల్లలు బాగా చదువుకుంటే ఎంత సంతోషం వేస్తుంది, అట్లనే వీళ్ళంతా ఆడితే మాకు సంతోషం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాకేం ఇయ్యకర్లే, వాళ్ళు ఆడి కష్టపడి ఈ ఉన్నదాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి మంచిగా వాళ్ళు ఆడి ఇండియాకి ఆడుతున్నారు. రకరకాల మంది పిల్లలు, ఎంతో మంది ఇంజనీర్స్, ఐఐటీస్ అయ్యారు, ఎంతో అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇప్పటికీ వాళ్ళ పిల్లల్ని పంపిస్తారు మా దగ్గరికి. టీచర్ కి అదే గుర్తుంటుందండి, మా పిల్లలు మంచి మేము ఇచ్చిన కోచింగ్ అది తీసుకుని బాగుపడ్డారు చాలా మంది. అది చాలా సంతోషం మాకు. సిరాజ్, సానియా మిర్జా, అర్చనా దాస్ ఇక్కడ ఈ గ్రౌండ్కి మాసాబ్ ట్యాంక్లోని ఎస్సీఎఫ్కి ఏమన్నా సహాయం చేస్తాము అని ఎప్పుడైనా ముందుకు వచ్చి మాట్లాడిరా? నేను అడగలేదు సార్ ఇప్పటివరకు. ఎట్లా అంటే నేను ఏంటంటే ఒక జర్నీ నడుస్తుంది వచ్చేవాళ్ళు వస్తుంది. మొన్న ఆస్ట్రేలియన్ కౌన్సిలర్ జనరల్ వచ్చాడు బెంగళూరు నుంచి, మిస్టర్ ఆండ్రూ అని. ఆయన నేను పిలవలేదు. ఒక రోజు ముందు మెయిల్ వచ్చింది, ఆయన విజిట్ చేశాను. ఆయన వచ్చినప్పుడు ఒక 50,000 బాల్స్ తీసుకొచ్చి మాకు డొనేట్ చేసిండు. అట్లా సలీం భాయ్ అని ఒక ఆయన దుబాయ్ నుంచి వచ్చి 50,000 చెక్ ఇచ్చిండు. మేము అడగలేదని పిలవలేదు కూడా. మొన్న అమెరికన్ కౌన్సిలర్ మిస్సెస్ ఫిలిప్స్ అని ఉంది, సీనియర్ ఆఫీసర్, ఆమె కూడా చూస్తానికి వచ్చింది. అంటే ఫోన్ వస్తుంది ముందు, వాళ్ళని మేము ఇన్వైట్ చేయం. వాళ్ళకి ఎవరు చెప్తారు ఇట్లా ఇంటర్నేషనల్గా నేషనల్గా చెప్తే వాళ్ళు చూసి సమ్ డొనేషన్, స్మాల్ డొనేషన్స్ పిల్లలకి. టీ-షర్ట్స్ అని ఒక జర్మన్ జెంటిల్మెన్ వచ్చాడు, 1 lakh వర్త్ టీ-షర్ట్స్, బాల్స్ ఇచ్చాడు పిల్లలకి, బీద పిల్లలకి అందరికి. అట్లా వాళ్ళు వస్తుంటారు సార్, వచ్చి చేస్తుంటారు. మేము కూడా వెళ్తుంటాము, రిక్వెస్ట్ చేస్తాము ఇట్లా బీద పిల్లలకి డైరెక్ట్ చేయాలి అని. ఎన్జిఓ పని నడుస్తా ఉంది సార్. ఇంకా పేద విద్యార్థులే ఇక్కడ 2 లక్షలకు పైగా మంది కోచింగ్ తీసుకున్నారు. మీరు ఆడించే ఆటలేమో అవన్నీ క్రీడలు ఇంటర్నేషనల్, చాలా దృఢంగా ఉండాలి. మరి ఆ టైంలో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అని ఇచ్చారు? మీ వైఫ్ ఏమో ఎగ్స్ ఫ్రీగా తీసుకొచ్చేది, మిగతా ఫుడ్. మరి వాళ్ళు ఏమన్నా తిని వచ్చే వాళ్ళ, లేకపోతే పరిస్థితి? ఒకప్పుడు స్టేజ్, ఇప్పుడు ఇండియాలో ఆ స్టేజ్ లేదు సార్. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా వీళ్ళకి మిడ్ డే మీల్ అని ఇవన్నీ ఇస్తున్నారు, ఎగ్స్ ఇస్తున్నారు అంతా. ఇంతకుముందు ఒక టైం 20 years బ్యాక్ చాలా హంగర్స్ చాలా, అప్పుడు మేము పంచేవాళ్ళం గుడ్లు అవన్నీ. ఇప్పుడు మేము తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ స్కూళ్ళలో ఫ్రీగా ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మనం దాన్ని డబుల్ చేయకుండా వేరేగా మేము హెల్ప్ చేస్తున్నాం. ఈ భోజనం కాకుండా వేరేగా వాళ్ళ టీ-షర్ట్స్ అని, వాళ్ళ షూస్ అని, బాల్స్ అని, ఎందుకంటే మనం కాంపన్సేట్ చేయాలి. ఆ ఫుడ్ వరకు అయితే చాలా చేంజెస్ వచ్చినాయి. ఇంతకుముందు దాకా హంగర్ లేరు, ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ ఫుడ్ ఇస్తుంది పిల్లలకి. సార్ షూస్ అంటే గుర్తొచ్చింది. ఆట ఆడడానికి మొదటగా బట్టలు చినిగిన బట్టలనే వేసుకోవచ్చు, కానీ షూలు మాత్రం బాగుండాలి. షూ చినిగిపోయిందంటే ఉరకలేరు, సరిగా పరిగెత్తలేరు. అది తెగిపోయిందంటే షూలు ఇప్పుడు కూడా పేద విద్యార్థులు ఎవరైనా షూ లేకుండా వచ్చి ఉత్త కాళ్ళతోటి ఇలా గ్రౌండ్ మీద ఆడుతుంటే షూలు ఇప్పిస్తారా సార్? మేమేం చేస్తాం, మేము కూడా ఇస్తాము. దాని తర్వాత లైన్ లో నుంచో పెడతాం. అతి గొప్ప పిల్లలు అల్లు అర్జున్ కూడా మా స్టూడెంటే, రానా కూడా చాలా మంది సగం ఫిల్మ్ ల్యాండ్ మా స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ చిన్నప్పుడు దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు, డిఫరెంట్ స్పోర్ట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వీళ్ళంతా చాలా మంది మా దగ్గర ట్రైన్ అయిన. మోక్ష వాళ్ళంతా చాలా మంది ఇక్కడ. మాది ఒకటే ఉంటుండే, మంచి
ఇక్కడ ఏంటంటే హ్యూమన్ వాల్యూస్ ఎక్కువ ఉంటుంది సార్. వేరే అకాడమీస్ అంటే నేర్పించి పంపిస్తారు, నవ్వుతా మాట్లాడతాము, పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాము, సరిగా నుంచుంటాము, ఇవన్నీ మంచిగా. ఏ కోచ్ కూడా నవ్వుతానే మాట్లాడుతుంది, ఎంత తిట్టినా కానీ నవ్వుతానే మాట్లాడుతుంది. దట్స్ వాట్ వి టీచ్ దెమ్. లైఫ్ యొక్క ఫిలాసఫీ ఏంటంటే హ్యూమన్ వాల్యూస్ నేర్పిస్తాం సార్. అది ఉంది. అట్లా ఇంకా గొప్ప పిల్లలకు చెప్తుంటాం మేము, నీకు ఓల్డ్ అయినప్పుడు షూస్ ఇమీడియట్లీ నువ్వు ఇంట్లో పడేయకుండా తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్రాపర్టీ ఉంటుంది మా దగ్గర, లాస్ట్ ప్రాపర్టీ లాంటి ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో వేస్తే మేము అది తీసి వేరే పిల్లలకి ఇస్తాం. ఎంతో కాస్ట్లీ షూస్, ఎయిడ్ షూస్ కూడా చాలా మంది డొనేట్ చేస్తుంటారు. అతి గొప్ప పిల్లలు కూడా వస్తారు మరి, వాళ్ళు డొనేట్ చేస్తారు, నేర్పిస్తాం చేయమని. గివింగ్ అనేది చాలా అవసరం అంటాం. ఓన్లీ ఇది కాకుండా గివింగ్ అనేది చాలా అవసరం లైఫ్ లో. దట్ ఈస్ ద థ్రిల్ అన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారని చెప్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ పేద పిల్లలు చాలా మంది వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు, క్రీడా పరంగా వాళ్ళకి సహాయం అందించాలని ఏమైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? రిక్వెస్ట్ అయితే నేను ఎవరిని చేయలేదు, ఎందుకంటే మీరు చేసే పని వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆండ్రూ గారు వచ్చారు, ఆస్ట్రేలియన్ కౌన్సిలర్, నేను ఆయన అప్రోచ్ కాలేదు, ఎందుకంటే చేసే పని కళ ఎదురు కనపడుతుంది. ఇది గవర్నమెంట్ స్థలంలో చేస్తాం అనేది చాలా అతి కష్టమైన పని. అండ్ ఇది కాకుండా 450 స్కూళ్ళకి వెళ్ళి చేస్తాం అనేది, అది కూడా గవర్నమెంట్ స్కూల్ 5 స్టార్ హోటల్స్ కావు, అంత వాసన వస్తుంటది. బాత్రూమ్స్ పాపం వెళ్ళి అక్కడంతా చేసి దాని అంతా మట్టేసి ఇట్లా దాన్ని అంతా వాలీబాల్ కోర్ట్స్ వేసి వాళ్ళని కొన్ని ఏళ్ల తర్వాత ఆడిస్తున్నాము. మా మెయిన్ పార్ట్నర్స్ ఏంటంటే ఫిజికల్ డైరెక్టర్, హెడ్ మాస్టర్స్ ఉంటారు. వాళ్ళకి చెప్తాం, మేము పర్మనెంట్ ఉంటాం, మేము మీకు ఏం కావాలి మీరు బాల్స్ మేము పంపిస్తుంటాం, మీరు పిల్లల్ని రెగ్యులర్ గా ఆడిపించి ఆరోగ్యంగా ఉంచాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. అసలు ట్రైనింగ్ చేస్తున్నారు అన్నారు కదా, ఎన్ని గంటలు పిల్లలకు కోచింగ్ ఇస్తారు, మీరు శిక్షణ ఇస్తారు? మామూలుగా 2 అవర్స్ ఉంటుందండి మా రెగ్యులర్ కోచింగ్. 2 అవర్స్ 600 చిల్డ్రన్ ఉంటారు మా దగ్గర. బాక్సింగ్ లో కూడా ఒకప్పుడు ఆడపిల్ల వచ్చారు కదా ఇక్కడికి, ఈ అక్కడి నుంచి దాటి వచ్చేటోళ్ళు కదా, లైట్స్ ఉండేవి కావు చాలా. ఇప్పుడు ఆడపిల్లలు కూడా వచ్చి ఇక్కడ, అది స్పెషల్ ముస్లిం పిల్లలు వచ్చి ఆడి ఇక్కడ 100 మంది వస్తారు సాయంత్రము. అందులో 100 మందిలో ఒక 40 మంది ఆడపిల్లలు ఉంటారు, 30 ముస్లిం పిల్లలు. వాళ్ళు బుర్కాలు ఇప్పేసి వచ్చి ప్రాక్టీస్. 5గురు ఇక్కడ తెలంగాణకు ఆడింది. అంటే ఏ స్పోర్ట్ లో ఆడారు వాళ్ళు? బాక్సింగ్ ఉంటుంది సాయంత్రం పూట. మహమ్మద్ అలీ ఉంది కదండి, అక్కడ బాక్సింగ్ అవుతుంది. 100 మంది పైన ఆడుతుంటారు. కరాటే అక్కడ ఉంది. ఇవన్నీ ఒక 600 మంది డైలీ వచ్చి ఆల్మోస్ట్ ఫ్రీగా ఆడుకుంటారు సార్. వాళ్ళు ఎంతమంది యూనివర్సిటీకి ఆడారు, వాళ్ళంతా చేంజ్ అయ్యారు. ఫస్ట్ లైఫ్ చేంజ్ అయింది. ఆడపిల్ల ఇటు వస్తానికే కష్టం. నేను మడ్రాలు చూసిన బిగినింగ్ లో, నేను చాలా వల్నరబిలిటీ ఉంటుంది లోపలంతా. ఇప్పుడు అంతా ఈ స్టేడియం ఏరియాని చేంజ్ చేసేసింది. పిల్లలందరూ వస్తాం, ఆడతాం, చదువుకోవటం. 4వ తరగతిగా బంద్ చేసి మెకానికల్ అవుతుంది ఇంతకుముందు. ఆటల మూలన వాళ్ళు చేంజ్ చేసి చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్స్ లో. ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ఇంత అంటే పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు బాక్సింగ్ లో అన్నప్పుడు మీకు అనిపించింది ఎప్పుడైనా సక్సెస్ అయ్యాను నేను ఎంతో కొంత అని? అది గ్రేట్ సక్సెస్ సార్. ఎందుకంటే ఒక ఆడపిల్ల వచ్చి ఆడాలంటే ఆడపిల్ల ఫ్రీ ఉంటది ఇక్కడ. క్రికెట్ లో కూడా ఆడపిల్ల ఫ్రీ కోచింగ్. వేరే వాళ్ళ గొప్ప వాళ్ళు ఉన్నా బీదోళ్ళు అందరికి ఎవరికి ఫీజు తీసుకోం. ఎందుకంటే గర్ల్స్ ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే దీంట్లో, దాంట్లో బ్యాలెన్స్ వస్తుంది. ఇండియా విల్ డెవలప్ లైక్ ఎనీథింగ్ అండి. వాళ్ళు చాలా మంది ముందుకు రావాలి, ఆరోగ్యంగా వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటది, కంట్రీ బాగుంటది అని మేము అనుకుంటున్నాం. మీరు ఆల్మోస్ట్ మీరు అనుకున్నది టార్గెట్ రీచ్ అయ్యారు. దానికి తగ్గట్టు మరి మీకు వచ్చిన అవార్డ్స్ ఏంటి? అవార్డ్స్ మీకు నాకు చాలా క్రిటిసైజ్ కూడా అయ్యాము. నేను చాలా మంది క్రిటిసైజ్, కానీ నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ అవార్డెడ్ నేను ఉన్నానండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చారు నాకు బెస్ట్ ఎన్జిఓ కింద. అండ్ యుఎన్ అవార్డు వచ్చింది నాకు ఫ్రాన్స్ లో. రొకోఫెల్లర్ అవార్డు వచ్చింది, అమెరికన్ అవార్డు. ఇవన్నీ చాలా రేర్ గా ఇండియన్స్ కి ఇస్తారు. అండ్ జిందల్ హెల్త్ అవార్డు వచ్చింది ఢిల్లీ లోపల. అండ్ మొన్న అపోలో ఒకటి వచ్చింది. నాకు చాలా అవార్డ్స్ ఉన్నాయండి, చాలా చిన్న. సికే నాయుడు అవార్డు వచ్చింది. అంటే అవార్డ్స్ గురించి చేస్తలేదు, బట్ ఇదే ఈ పని నాకు దేవుడు నాకు చేయమన్నట్టు చేస్తున్నా అంతే. ప్రపంచంలోనే టాప్ 3 క్రీడా స్వచ్ఛంద సంస్థల్లో మీది ఒకటిగా నిలిచింది. అలా నిలవడానికి గల కారణం ఏంటి ఎలా అనిపిస్తుంది? ఫైనాన్షియల్లీ కూడా మేము ఒక్కోసారి చాలా కష్టం అవుతుంది. శాలరీస్ ఇవ్వాలి. నేను 30 కోచెస్ ఉంటారు మాకు ఇక్కడ. ఏది ఉన్నా కూడా ముందు వాళ్ళు శాలరీస్ ఇవ్వాలి కోచెస్ కి. చాలా కష్టం అవుతుంది. అయినా కానీ తట్టుకుని 35 ఏళ్ళు నిలబడినాం ఇక్కడండి. ఇంకెన్ని రోజులు నిలబడడం తెలియదు అది, బట్ ఇప్పుడు వరకు నిలబడడం చాలా పట్టుదలతోటి. ఎందుకంటే కొన్ని 100,000 మందికి ఉపయోగపడే స్థలం ఇది, గవర్నమెంట్ స్థలము. ఎప్పుడో కబ్జా అయిపోయింది, ఇది 20 ఏళ్ల క్రితం అయిపోయింది. వాళ్ళు కూడా ఈవెన్ ల్యాండ్ గ్రాబర్స్ కూడా మేము కన్విన్స్ చేసినాం. సార్ మీరు ఇది వస్తే ఏముంది, మీ ఒకటి బాగుపడతారు, ఇది ఇట్లా ఉంది, కొన్ని వేల మంది మీ పిల్లలే బాగుపడతారని ఈ ఏరియాలో వాళ్ళని కన్విన్స్ చేసి, బిగినింగ్ లో రాళ్ళు గుట్టిండ్రు, చాలా తిట్టిండ్రు, అంతా అయింది, నా మీద కంప్లైంట్ చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళంతా కన్విన్స్ అయింది. ఇప్పుడు వాళ్ళంతా ఇది చూసి వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళంతా వస్తున్నారు. అండ్ దే ఆర్ ఆల్సో టెల్లింగ్, వాళ్ళకి చెప్తున్నారు ఇట్లా సార్ ఇట్లా చేస్తున్నాడు, ఆయన కాని స్థలంలో చేస్తున్నాడు.
నాది కాదు ఇది, ఈ స్థలం గవర్నమెంట్ 100%. ఈ స్థలంలో చేస్తాం అంత ఈజీ కాదు సార్. హ్యూమన్ బీయింగ్ కింద మనకి ఏదో జీతం లేకుండా చేస్తాం అనేది ఈజీ కాదు కదా. నీకు లుక్రేటివ్ జాబ్ వదిలేసి 15 లక్షల రూపాయలు బ్యాంక్ ఉద్యోగం అంటే లుక్రేటివ్ జాబ్ అది వదిలేసి చాలా మీకు మోటివేషన్ ఉంటే చేయగలం మనం. అందుకని ఆ మోటివేషన్ నాకు గాడ్ హెస్ గివెన్. అండ్ ఇక్కడ చేస్తున్నాం, ఎన్నో వందల స్కూల్ చేస్తున్నాం. ఇంకా నా లైఫ్లో ఇప్పుడు 450 స్కూల్స్ చేశాను, గవర్నమెంట్ స్కూల్, ఆర్ఫనైజ్ హోమ్స్కి. దెన్ 1000 స్కూల్స్ నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలని, ఇంకా బతికుంటే ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఓకే, అది మీ లక్ష్యాలు. లక్ష్యం. ఓకే, అంటే అదే ఇంకా 1000 స్కూల్స్ అని పెట్టుకున్నారు. పెట్టుకున్నా సార్, అది అవుతుందో లేదో తెలియదు, కానీ అవుతే బాగుంటుంది సార్. అట్లా అంటే 10 లక్షల మందికి ఉపయోగపడతాం సార్ లైఫ్ లో. మన ఇండియన్ పాపులేషన్ ఏమో 150 కోట్లకు పైగా ఉంది. ఒలింపిక్లనేమో పథకాలు 1, 2 మాత్రమే వస్తున్నాయి. కొన్ని చిన్న దేశాల్లో మనకంటే సగం జనాభా ఉండదు ఆ దేశాల్లో, వాళ్ళు పథకాలు 20, 30 దాకా తీసుకెళ్తున్నారు. మన ఇండియాకు కూడా అలా రావాలి, పదుల సంఖ్యలో పథకాలు రావాలంటే ఎలాంటి శిక్షణ ఉండాలి, ఎలా తయారు చేయాలి క్రీడాకారుల్ని? బ్రహ్మాండమైన క్వశ్చన్ సార్, ఇది వండర్ఫుల్ క్వశ్చన్ మీరు అడిగింది. ఇప్పుడు ఇది చాలా రిలవెంట్ ఇప్పుడు ఇండియాకి. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ 2036 లో ఒలింపిక్స్ పెడదాం అనుకుంటారు. ఒలింపిక్స్ అనే దానికి ఇండియా ఇప్పటివరకు పెట్టలేదు. ఒలింపిక్స్ లో మీరు చెప్పినట్టు 2, 3 ఏదో పివి సింధు 50 ఏళ్ళ కూడా గెలుస్తారు. అట్లా కాకుండా వీళ్ళు ఒలింపిక్స్ పెట్టాలంటే 6 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. 6 లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి, పైసలు మస్తున్నాయి. ఇండియాలో కూడా అంబానీ ఎవడో ఇస్తాడు. తర్వాత స్టేడియాస్, బెస్ట్ స్టేడియాస్ కట్టాలి, 5 స్టార్ అన్ని కట్టాలి. కానీ పరిగెత్తే గుర్రాలు కావాలి మనకి. ఫస్ట్ మీరు చెప్పింది కరెక్ట్, మెడల్స్ గెలిచే గుర్రాలు కావాలి. అందుకని ఈ 10 years లో కూడా గవర్నమెంట్ రియలైజ్ అయ్యి ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ కి దే స్టార్ట్, అంటే పెద్ద ఏం లేదు, 25,000 పర్ స్కూల్ వాళ్ళు ఇస్తున్నారు. అంటే 12 లక్షల స్కూల్స్ ఇండియాలో ఉన్న స్కూల్ కొన్ని వేల కోట్లు చేసి ఇస్తున్నారు. స్పోర్ట్స్ బడ్జెట్ కూడా 10 times పెంచిండ్రు. మాకు ఎన్జిఓకి పెద్ద డైరెక్ట్ సాయం లేదనుకోండి, మేము కూడా దీనికంటే బాటమ్ ఆఫ్ ది పిరమిడే పనిచేయాలి. ఇప్పుడు హైయెస్ట్ లెవెల్లో పెద్ద పెద్ద కోచింగ్ తీసుకురాగలరు పివి సింధుకి అటువంటి వాళ్ళకి, కానీ బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ అంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్, చిన్న పిల్లలు, వీళ్ళే రేపొద్దున ఇంకా 10 years లో గెలిచేవాళ్ళు వీళ్ళే ఉంటారు. ఈ కల్చర్, స్పోర్ట్స్ కల్చర్ లేకుండా స్పోర్ట్స్ ఇంప్రూవ్ కాదండి. అందుకని మనం ఏంటంటే ఇప్పుడు వాలీబాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, ఈ బాస్కెట్బాల్ ఉంది. మన ఏషియాలో నెంబర్ 10లో లేము. ఏషియాలో వరల్డ్ లెవెల్ వదిలేయండి, మనకు 50,000 కోట్లు ఉన్నాయి వాలీబాల్ కూడా. మేము కొన్ని 100 కోట్లు ఇచ్చినాం. ఆ కల్చర్ మిస్ అయ్యింది. ఆ టైంలో ఆడతారు, దాని తర్వాత ఆ కల్చర్ మిస్ అయ్యింది. అందుకని సొసైటీలో బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ లో స్పోర్ట్స్ కల్చర్ ముందు తీసుకురావాలి. స్పోర్ట్స్ కల్చర్ తీసుకుంటానికి మేము స్పోర్ట్స్ ఇస్ ద చీపెస్ట్ మెడిసిన్ అని చోటల్లి మీరు ఆడండి. ఈవెన్ ముసలాళ్ళు కూడా 80 ఏళ్ళ ముసలాళ్ళు వాకింగ్ చేయండి మీరు మీ ఆరోగ్యం గురించి. అంటే ఆ స్పోర్ట్స్ కల్చర్ అనేది దేశంలో వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్ ఆటోమేటిక్ మెడల్స్ వస్తాయి. మాసెస్, ఇప్పుడు ఇండియా ఈజ్ క్రికెటింగ్ కంట్రీ అండి. క్రికెట్ లో మీరు చూడండి, 20 ఏళ్ళ ఇండియా ఎవరు కొట్టలేడు. ఎందుకంటే కాశ్మీర్ టు కన్యాకుమారి క్రికెట్ ఆడతారు. అందుకని కొన్ని కోట్ల మంది ఆడతారు కాబట్టి టాలెంట్ ఆటోమేటిక్ వస్తుంది. అదే సౌత్ అమెరికా ఉన్నది, చిలీ, అర్జెంటీనా, ఓన్లీ ఫుట్బాల్ ఆడతారు. అక్కడికి వెళ్ళి మెస్సీ వస్తాడు, అక్కడ నైమార్ వస్తారు, వాళ్ళు ఎవరు తయారు చేయరు, వాళ్ళే వస్తారు పుట్టుకుని. అది మాసెస్ ఏంటంటే ఓన్లీ క్రికెటింగ్ కంట్రీ. క్రికెట్ ఒకటి మన ఇండియా నెంబర్ 1. వేరే వాటిలో అంత ఇది, దానికి కూడా బ్యాలెన్స్ చేస్తే గవర్నమెంట్ ఇప్పుడు రియలైజ్ అవుతుంది, చేసి ఫండింగ్ ఇస్తున్నారు. బాగా ఫండింగ్ చాలా అవసరం. ఏది బ్యాట్ కొనాలన్నా, షూస్ కొనాలన్నా అవసరం. దానికి మాలాంటి ఎన్జిఓస్ కూడా ఎమ్మటి తీసుకుంటే, మేము ఆల్రెడీ వండర్స్ చేస్తున్నాం సొసైటీలో, ఎన్నో అవార్డ్స్ తీసుకుంటున్నాం, ఇంటర్నేషనల్ అవార్డ్స్. మమ్మల్ని నమ్మి తీస్తే మేము ట్రాన్స్పరెంట్గా మేము కూడా చేస్తాం. అందుకని ఇండియా షుడ్ బి స్పోర్టింగ్ కంట్రీ అవ్వాలండి. అయితే ఈ 2-3 మెడల్స్తో అంటే చైనా వచ్చి 100 తీసుకెళ్ళిపోతుంది, అమెరికా వచ్చి 100 తీసుకెళ్తుంది. మనం ఇంకా 2-3 ఉంటే ఒలింపిక్ కండక్ట్ చేసి లాభం లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఆటగాళ్ళని తయారు చేస్తలేరు. స్పోర్ట్స్ కల్చర్ మిస్ అయింది కింద లెవెల్. కింద బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ తయారు చేయాలి. పెద్ద లెవెల్లో కాదు, పెద్ద లెవెల్లో వీళ్ళు ఎట్లయినా ఫారిన్ కోచెస్ తీసుకొస్తారు, పెద్ద పెద్ద స్టేడియాస్ ఉన్నాయి, ఆస్ట్రోటర్ఫ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కింద లెవెల్లో చాలా అవసరం. గవర్నమెంట్ స్కూల్స్, ఆర్ఫనైజ్ హోమ్స్, ఈ లెవెల్లో ఇది చేస్తే వీళ్ళే ఆడతారు. రేపు మాసెస్ కదా, లక్షల మంది, కోట్ల మంది ఆడుతుంటే అందులో ఎవరో ఒకరు ఆటోమేటిక్ వచ్చేస్తారు, పథకాలు తీసుకొస్తూనే ఉంటారు. ఏ మెస్సీనో, నైమారో లేదా తండూల్కర్ తయారవుతారండి. అది మాసెస్ అండర్టేక్ చేయాలి సార్. కమ్మెల సాయిబాబా గారు, మీరేమో స్కూల్ లెవెల్ నుంచే కోచింగ్ ఎక్కువగా ఉండాలి, అలా ఆడుతూ 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 లక్షల్లో, కోట్లల్లో ప్లేయర్స్ పుట్టుకొస్తూనే ఉంటారు, ఆ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి అలా పుట్టుకొస్తూనే ఉంటారు అని మీరు చెప్తున్నారు ఒక కోచ్గా. మరి వాళ్ళలో స్పార్క్ ఎలా కనిపెడతారు మీరు, ఎలా తెలుస్తుంది మీకు? నేను చెప్పినట్టు ప్లేయర్స్ పుట్టుకురాను. ప్లేయర్స్ అంటే మాస్టర్స్ అండర్టేక్ చేయాలి. మేము ఏంటంటే మీ ఆరోగ్యం గురించి ఆడాలి ఆటలు. స్కూళ్ళలో వెళ్ళినప్పుడు కూడా పిల్లలు చాలా మంది ఆటలు ఆడితే దెబ్బలు తగులుతాయి. పేరెంట్స్ ఇదో, నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం చేశానంటే ప్యాంప్లెట్ తీసుకుని ఒక 35 ఏళ్ల క్రితము దగ్గర ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వాటికి వెళ్ళాం. గవర్నమెంట్ స్కూల్ అయితే వల్నరబుల్ ఎట్లయినా ఆడతారు వాళ్ళు. వెళ్తే వాళ్ళు ఎవరిని పంపిస్తలే, నేను మళ్ళీ వెళ్ళి సార్ మీ పిల్లల్ని పంపించండి, మీ చీపెస్ట్ ఆడిస్తాను ఇక్కడ అంటే, వాళ్ళు ఆ మేనేజ్మెంట్ ఏమన్నారంటే, పిల్లల్ని మేము స్పోర్ట్స్ పంపిస్తే చిన్న దెబ్బ తగిన కానీ పేరెంట్స్ ఊరుకోరు, కష్టం అవుతుంది, మా స్కూల్లో మేనేజ్మెంట్ చేస్తాం. దాని తర్వాత ఎవ్రీ 3 months మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్కి
పేరెంట్స్కి మీటింగ్ అవుతుంది. దాంట్లో ఒక్క పేరెంట్ కూడా ఆటలాడిపోయమని అడగారు పిల్లల్ని. మావాడు ఐఐటికి వెళ్తానికి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఇంజనీరింగ్ చేస్తానికి ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, అది ఎట్లా మీరు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటారు అందుకే పేరెంట్స్లో ట్రాన్స్ఫర్మేషన్ ముందు రావాలి. ఎంత బీదోళ్ళైనా గొప్పలైనా పేరెంట్స్లో వస్తేనే వాళ్ళు ఆ పిల్లల్ని వదలాలి. గ్రౌండ్స్లో ఇక్కడ బిర్యానీ తినడానికి ఫోటోలు తీసుకెళ్తారు, పిల్లల్ని సినిమాలు తీసుకెళ్తారు, కానీ ప్లే గ్రౌండ్ ఎంతమంది తీసుకొస్తున్నారండి పొద్దున్న లేసి పేరెంట్స్? దట్ ఈస్ మిస్సింగ్ ఇండియాలో. ఆరోగ్యమే అదే ఆరోగ్యం. ఆరోగ్యం తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆటోమేటిక్ ప్లేయర్స్ వస్తారు. ఇప్పుడు క్రికెట్ లాగా మీకు ఇప్పుడే చెప్పిన కదా, క్రికెట్లో ఇంతమంది కోట్ల మంది ఆడుతుంటే 150 కోట్లలో ఎంతోమంది ఆడతారు. అందులో మనకు తెండూల్కర్లు, కోహ్లీలు అందరు వచ్చేస్తుంటారు. అది ఏంటంటే మాసెస్ స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ తీసుకుని మన ఆరోగ్యం మనకు ముఖ్యం. స్పోర్ట్స్ ఆడితే చీపెస్ట్ మెడిసిన్ అది. ఎవరు పెద్ద ఖర్చు కూడా ఉండదు అది. అట్లా డాక్టర్ ఏదో చెప్పి నీకు డయాబెటీస్ ఉందరమై నువ్వు ఎక్కువ బతకండి అప్పుడు షూస్ కొనుక్కొని వాకింగ్ చేస్తారు పార్కుల్లో జనరల్గా పేరెంట్స్ కూడా. ఇది చేంజ్ రావాలి పేరెంట్స్లో. అది చేంజ్ వస్తానికి మా ఆర్గనైజేషన్ ట్రై చేస్తున్నాను. ప్రతి టీచరు, ప్రతి వాళ్ళు, పెద్ద చిన్న అందరు మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆటలాడాలి. ఆటలాడి మీరు ఏదో ఇండియాకి ఆడతారని కాదు, ఆటలు ఆడితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది ఆ సొసైటీలో అది ఒకసారి వస్తే మనకు మెడల్స్ ఆటోమేటిక్ పరిగెత్తుకుంటూ వస్తాయి. కోచ్ల లైఫ్ ఎలా ఉంటుంది సార్? కోచ్లకి అంటే ఇప్పుడు మీరు ఒక కోచ్గా ఉన్నారు, అంతకుముందు మీ పైన కోచ్ కూడా ఉండేవారు మీరు ప్లేయర్గా ఉండేటప్పుడు. కోచ్ల లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళకు టైంకి జీతాలు వస్తాయా? వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి కోచ్లది? చాలా కష్టమైన క్వశ్చన్ పూసింది మీరు అడిగింది సార్. ఇప్పుడు కోచెస్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్యాషన్తో చేస్తున్నాయి, జీతాలు పెద్ద ఏమి ఉండవు సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ లెవెల్లో కూడా వీళ్ళకి ఎందుకంటే టైమింగ్ ఎరాటిక్ ఉంటుంది, పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉండదు, మేనేజ్మెంట్లో డబ్బులు ఉండవు వీళ్ళకి ఇస్తానికి, పైసలు ఇస్తానికి, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నాకు జీతం ఏం లేదు, 20-35 ఏళ్ళకి వెళ్ళి చేస్తూనే ఉండాలి, పని చేస్తూనే ఉండాలి, అంటే ప్యాషన్తో చేయాలి. మా కోచెస్ కూడా అది చూసి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా మా దగ్గర చాలా ఫైనాన్షియల్గా చాలా కష్టం అవుతుంది, అప్పుడప్పుడు వాళ్ళు ఫ్రీగా చేస్తారు మాకు. జనరల్గా దే ఆర్ పెయిడ్ ఎవ్రీబడి. బట్ అప్పుడప్పుడు నాకు కష్టమైంది అనుకోండి, అరే సార్ ఉండండి మేము ఈ నెల జీతం తీసుకోం అంటే కష్టం కదా, అది కూడా వాళ్ళ ఫ్యామిలీస్ నడవాలి ఇవన్నీ ఉంటాయి. మేము అక్కడిక్కడ తిరుగుతుంటాం, కానీ ఇంకా కష్టం అండి. ఇండియాలో స్పోర్టింగ్ కల్చర్ మిస్సింగ్ మనకి. ఇండియాలో ఒకసారి స్పోర్టింగ్ కల్చర్ ఫండ్స్ ఇవ్వాలి దీనికంతా. ఎట్లా అంటే ఒక ఫండ్స్ లేకుండా ఏది ఫ్యామిలీ నడవదు, ఏది ఎన్జిఓ నడవదు. అందుకని స్పోర్ట్స్లో ఫండింగ్ చాలా ఇంపార్టెంట్. పిల్లలు దెబ్బ తగిలితే మళ్ళీ ఎక్కడ వెళ్ళాలో తెలియదు. దాంట్లో స్పోర్ట్స్ మెడిసిన్ కూడా మేము బేసిక్ స్పోర్ట్స్ మెడిసిన్ గురించి చెప్తుంటాం పిల్లలకి. దెబ్బ తగలగానే ఇట్లా దొరుకుతుంది అని చెప్తాం. ఎందుకు దానికి సైంటిఫిక్గా ఏం చేయాలి, బల్జ్ అయితే ఏం చేయాలి, కింద పడి రక్తం వస్తే కట్ అయితే ఏం చేయాలి, మీరు బల్జ్ అంత అట్లా క్రాంప్స్ అంటే ఏంటి, ఇవి బేసిక్ థింగ్స్ మేము నేర్పిస్తాం పిల్లలకి. ఇది ఆటలతో పాటు ఇవన్నీ నేర్చుకుంటారు సార్. ఓకే సార్, మీరు 450 స్కూల్లో ఇప్పటి వరకు ఎస్సీఎఫ్ తరఫున మీరు ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్ పక్కన ఉన్న ఖాళీ స్థలాల్ని వాటిని క్రీడా మైదానాలుగా మార్చి ఆటలకు సంబంధించి ఎక్విప్మెంట్స్, వస్తువులు, పరికరాలు అన్ని వాళ్ళకు సమకూర్చారు 450 స్కూళ్ళకి. మీ టార్గెట్ ఏమో 1000 స్కూల్ అని చెప్తున్నారు. అది మరికొన్ని వచ్చే సంవత్సరాలలో వెంటనే మీరు ఆ టార్గెట్ని చేరుకోవాలని మా సాక్షి స్పోర్ట్స్ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. అండ్ నేను అలాగే మా సాక్షి ఛానల్ తరఫున మేము ఇక్కడికి వచ్చాము కాబట్టి మా టీము ఇక్కడికి చూస్తే, ఈ మైదానాన్ని చూస్తే మాకు కూడా ఏదో ఒక ఆట ఆడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మా మనసుకు అనిపిస్తుంది. అంత ఆహ్లాదంగా ఉంది ఈ ప్రదేశం. ఒక్క క్వశ్చన్ మర్చిపోయాను, ఇది మాసప్ ట్యాంక్ లో ఉంది. మాసప్ ట్యాంక్ అంటే చాలా చరిత్ర ఉన్న పేరు మాసప్ ట్యాంక్. మాసప్ ట్యాంక్ అనే దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? మాసాబ్ ట్యాంక్ అనేది యాక్చువల్ గా మా సాహెబా మదర్ క్వీన్ అండి, కులీ కుతుబ్ షా మదర్ క్వీన్. ఆమె చాలా ఫేమస్ ఒక టైంలో. ఆమె ఇదంతా మాసాబ్ ట్యాంక్ అంతా మా సాహెబా ఆమె పేరు మీద వచ్చింది. ఇదంతా పెద్ద చెరువు ఉంటుండే, 100 ఎకరాల చెరువు ఇదంతా. ఆమె గుర్రం మీద పైనకు వచ్చి అక్కడ ఒక రెప్లికా, ఇప్పుడు ఇక్కడ కట్టింది కదా ఈ రెప్లికా అక్కడ ఉండేది స్టాచ్యూ కదా సార్, ఒక బేస్ తయారు చేసి దానికి చిహ్నం కింద దాని మీద కూర్చుని ఇక్కడ పక్షులను చూసేది, పక్షులు ఇదంతా చెరువుని వాచ్ చేసేది. మా సాహెబా అనే క్వీన్ మదర్ క్వీన్, కులీ కుతుబ్ షా గారి మదర్ అమ్మ. ఆమె పేరు మీద ఇక మా సాహెబా వెళ్ళేసి మాసాబ్ ట్యాంక్ అని వచ్చింది. ఆమె పేరు మీద మేము ఒక గర్ల్స్ కి ఒక టోర్నమెంట్ పెడతాం ఎవ్రీ ఇయర్ ఫ్రీగా. ఏ ఆటలో? స్కూల్లో ఆల్ టోర్నమెంట్స్, రన్నింగ్ అన్ని, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్ అన్ని మా సాహెబా మల్టీ స్పోర్ట్స్ అని పెడతాం. మా సాహెబా అంటే సార్, ఇక మేము ఇక్కడి నుంచి వెళ్లే ముందు ఒకసారి మీతో క్రికెట్ ఆడి వెళ్ళాలని అనుకుంటున్నాం సార్.